మలాకి 3:1 ఉంది. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. వెతుకుచున్నారు కదా, వెతుకుతే మీకు దొరుకుతానన్నాడు. యేసుప్రభు ఆదేశం ఇస్తాడు, అడుగుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరకను, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు దేవుడు. అంటే అనేక కార్యాలు మనం వెతుకుతాం, కానీ శ్రేష్టమైంది దేవుని వెతకడం. మత్తయి 6:33 ఒక మాట ఉంది కదా, మొదట దేవుని రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహం. అంటే నువ్వు ఒక ఉద్యోగం వెతికే దానికంటే, నీవు ఆస్తిపాస్తులు వెతకడం కంటే, నువ్వు ఒక వైద్యుని వెతకడం కంటే, ఒక కోడలను లేక అల్లుని వెతుకుతూ ఉంటాం కదా, వెతుకుతూ ఉంటాం. అసలు జీవితం అంతా వెతకడమేనా అనిపిస్తుంది. కానీ శ్రేష్టమైంది దేవుని వెతకడం. వెతికితే ఇవన్నీ మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఉన్నది. ఆయనను వెతకాలి, ఆయన జ్ఞానాన్ని వెతకాలి, ఆయన బలమును వెతకాలట. మీరు ఆయన బలమును వెతుకుడి అని వాక్యంలో ఉంది, ఆయన సన్నిధిని వెతుకుడి అని వాక్యంలో ఉంది. అంటే ఆయన సన్నిధిలో అన్నీ దొరుకుతాయి. సౌందర్యము, బలము, ఘనత, ప్రభావము. ఆయన సన్నిధి వెతకాలి అన్నమాట. ఇర్మియా 29:12-13 ఈ మాట ఉంది, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వతురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్. నన్ను వెతకండి, నేను మీకు ప్రత్యక్షం అవుతా. నాకు మొరపెట్టండి, నేను మీతో ఇస్తా. మీరందరూ దేవుని వెతికేవారు అనమాట. దేవుని మాటలు వెతుకుతున్నారు. అందుకే చూడండి, అయిపోయింది, పోవచ్చు కదా, కానీ ఈ పరీక్షలో నెగ్గినారు. మీకు తెలుసు దేవుని వాక్యం ఎంత వింటే అంత దీవెన, అంత ఆశీర్వాదం. వెతుకువారు కనుగొంటారని మరి ప్రవక్త అయిన ఇర్మియా 29:1 చెప్తున్నాడు. మీరు వెతుకుచున్న ప్రభు ఆయన మీకు సమీపంగా ఉండాలని మీరు ఆయనను కనుగొనండి అని మరి ఒక వాక్యం ఉంది. మగ్దలేని మరి వెతికింది కదా, ఎవరిని వెతికింది? యేసుప్రభుని వెతికింది. యేసుప్రభు శవశరీరాన్ని వెతికింది. ఆమె ఆదివారం పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పరిగెత్తుకొని పోయింది. శవశరీరానికి సుగంధ ద్రవ్యం పూయడానికి ఆమె వెళ్ళింది. వెతుకుతుందన్నమాట. శరీరాన్ని వెతుకుతే కనబడలేదు. ఆ తోటమాలితో అంటుంది, ఆయన ఎక్కడ పెట్టినారో చెప్పండి, నేను ఆయన ఎత్తుకొని పోతాను. అంటే ఆమె ఆశ అన్నమాట. ఎంత వెతికే తీవ్రత, కనుగోవాలనున్న తీవ్రత. కానీ ఎప్పుడైనా మనం వెతికితే దేవుడు మనం కోరిన దానికంటే ఎక్కువగా చేస్తాడు. ఎఫెసీ 3:20 ఉంది, మీరు అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా నేను చేస్తాను. ఆమె ఒక శవశరీరానికి వెతకాలని పరిగెత్తుకొని వెతుకుతూ ఉంది. కానీ యేసుప్రభు స్వయంగా ప్రత్యక్షమైనాడు. మరియా అని పిలిచినాడు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెవరిని వెతుకుతున్నావు? ప్రత్యక్షంగా కూడా స్వరం వినిపి, మొట్టమొదటి స్వరం స్త్రీయే విన్నది. పునరుద్ధానుడైన ఆ పునరుద్ధాన స్వరాన్ని మొట్టమొదటి ఒక స్త్రీ విన్నది. ఎంత అదృష్టం కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పక్షపాతము లేని దేవుడు. స్త్రీకి నేను ప్రత్యక్షమైతే నాకేదో తక్కువ అని అనుకున్నాడా? కానే కాదు, వెతికిన వారికి దొరికినాడు. ఒక పురుషుడు వెళ్తే ప్రత్యక్షమయ్యేది. ఆ పురుషులు భయపడి దాక్కుంటున్నారు. ఒక స్త్రీకి ధైర్యం వచ్చింది, వెతకడానికి ప్రారంభించింది, పరిగెత్తింది. అది చీకటాన్ని లెక్క పెట్టలేదు, సమాధి తోటాన్ని లెక్క పెట్టలేదు, ఒక తెగించిపోయింది, వెతికింది, దొరికినాడు. అలాగే ప్రభు ఒక ఆదేశం కూడా ఇస్తాడు కదా, నువ్వు వెళ్ళి నా శిష్యులకు చెప్పు, నేను పునరుద్ధానుడైనాడు. ఆదివారం పునరుద్ధాన దినం మొట్టమొదటి పునరుద్ధాన ప్రసంగాన్ని చేసింది ఎవరు తెలుసా? మగ్దలేని మరియ. దేవుని స్తోత్రం. అంటే ఎవరు వెతుకుతారో ఆయనకు, వారికి ఆయన దొరుకుతాడు. నువ్వు దేవుని వెతికి దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఉంటే నీ ప్రాణము తెప్పరిల్లుతుందంట. నువ్వు ఆశించింది నీకు లభిస్తుంది. నువ్వు ఆదరణ కొరకు వాక్యాలు వెతుకుతూ ఉంటావు, వెంటనే ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది, నీకు ఆదరణ కలుగుతుంది. అందుకే దేవుని వెతుకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును కాక.
69వ కీర్తన 32వ వచనంలో ఉంది. దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లుగాక. Psalm 69:32. అంటే దేవుని వెతికే వారికి ఈ జీవితంలో మరి నిరాశ నిస్పృహలు ఉండవు. చూడండి, ఒక వ్యాపారంలో ఓడిపోయిన వాడు డబ్బును వెతికినాడు, వ్యాపారంలో నష్టం వచ్చింది, వెంటనే నిరాశలో వెళ్ళిపోయినా డిప్రెషన్ వస్తుంది, తర్వాత ఆత్మహత్య తలంపులు వస్తుంది. కానీ దేవుని వెతికే వారికి ఆత్మహత్య తలంపులు ఎప్పుడు కూడా రావు. ఆయన జీవము సమృద్ధి అయిన జీవం అనుగ్రహిస్తాడు నీకు ఆయనను వెతికినప్పుడు. యెషయా 55:6-7 వచనాలు చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారి అందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ నువ్వు ఏం వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? డబ్బు 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 అని డబ్బును వెతుకుతున్నావా? లేక పేరు కావాలని పేరును వెతుకుతున్నావా? కీర్తి కావాలని వెతుకుతున్నావా? గుర్తింపు కావాలని వెతుకుతున్నావా? ఎక్కడ నాకు ఇంత భూమి దొరుకుతుంది వెతుకు, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి వెతుకు, పర్వాలేదు. కానీ అన్నిటికంటే ప్రప్రదంగా వెతకాల్సిన వాడు ఎవరు? దేవుడే. వెతక దగినవాడు దేవుడు. దేవుని వెతుకువారులు తమ ప్రాణములు తృప్తిపరచబడుతుందని, వారు తెప్పరిల్తారని వాక్యం చూసిన మీరు వెతుకుచున్న ప్రభు ఆయనే. ఆయన దొరుకుకాలమందు నువ్వు వెతకాలి. సహాయం కొరకు వెతుకుతున్నాడు దావీదు భక్తుడు. 121వ కీర్తనలు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే వెతుకుతున్నాడు. దేని కొరకు వెతుకుతున్నాడు? సహాయం కావాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలదు. గొప్పవారిని వెతుకుతూ ఉంటాం, మినిస్టర్ని వెతుకుతూ ఉంటాం, ఎమ్మెల్యేని వెతుకుతూ ఉంటాం. ఎవరు నాకు సహాయపడతారా? మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నువ్వు రాజులను వెతుక్కడం కంటే, గొప్పవారిని ఆశ్రయించడం కంటే దేవుని వెతకాలి, దేవుని ఆశ్రయించాలని ఇక్కడ నేర్చుకుంటున్నాం. కీర్తనకారుడు 18వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే జీవితంలో చాలా ముఖ్యం దేవుని సన్నిధి. నీ జీవితంలో అది వెతకాలను, దేవుని సన్నిధి వెతకాలి. అంటే దేవుడు ఉండు చోట నువ్వు ఉండాలి అని అర్థం. 105వ కీర్తన ఒకసారి చూడండి, 3వ వచనం. 105 Psalms 3rd verse. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధి వెతుకు వారికి హృదయంలో సంతోషం కలుగుతుందట, ఆనందం కలుగుతుందట కదా. టీవీ ముందు కూర్చొని నేను ఒక సీరియల్ చూస్తే నీకు ఆనందం కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? అక్కడ వాళ్ళు కొట్టుకుంటే నువ్వు వెంటనే ఏడుపు వస్తుంది, నీ వెంటనే హృదయంలో బాధ కలుగుతుంది. కానీ అలాంటి బాధ తాత్కాలికమైన సంతోషం కాదు. పరిశుద్ధ గ్రంథం ఇచ్చి ఆయన నీకు బలం అనుగ్రహిస్తాడు, సంతోషం అనుగ్రహిస్తాడు, నీ హృదయం తెప్పరెళ్తుంది, నీ ఆశయాలన్నీ నెరవేరుస్తాడు, నీ మొరను ఆలకిస్తాడు. కాబట్టి ఆయనను వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన ప్రసన్నతను వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. వెతుకుడే మీకు దొరుకును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఏదో పేపరు కనబడడం లేదని ఇక్కడ ఎవరో స్టాఫ్ అంటున్నారు. వెతికినాం దొరకడం లేదమ్మా. నేనన్నాను, వెతికితే దేవుడే దొరుకుతాడు, పేపర్ ఎందుకు దొరకదు? అప్పుడు ఇంకా వెతుకుతున్నారు. వెతికితే దేవుడే దొరుకుతాడు కదా, ఇంకేం దొరకదు నీకు. ఆయనను వెతికి మనం కనుక్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు వెతుకుచున్న ప్రభు అనే నామం ధ్యానించినాం. మరి ఒకటి 206 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు. ఈ మాట చాలామంది మరి పలుకుతుంటారు, ప్రసంగం కూడా చేస్తారు. యెషయా 40లో ఉంది మాట. వాగ్దానం పొందుకోవాలి. శరీరంలో ఆరోగ్యం లేనివారు, బలహీనంగా ఉండేవారు మాటి మాటికి ఈ నామము వల్లించాలి. ఆయన సొమ్మసిల్లిన వారికి ఏమిస్తాడట?
బలం అనుగ్రహిస్తాడు. మరి ఒక నామం ఉంది, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. యెషయా 40:28 నుండి చదువుతున్నా. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదు. ఈ వాగ్దానం అక్షరాలు నెరవేరాలి. అంతవరకు నువ్వు వాగ్దానాన్ని పట్టుకొని దేవుణ్ణి అడగాలి. నీ బలము క్షీణించినప్పుడు, నీ మనసు అలసిపోయినప్పుడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడని నీవు ఈ నామం ద్వారా నేర్చుకుంటున్నావు. అంటే నీకు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతావు కదా, నీ యొక్క మనసు బలహీనమైపోతుంది, త్రాణి లేక అయిపోతావు. అప్పుడు దేవుడు నీకు బలం అనుగ్రహిస్తాడు. ఒక మాట ఉంది, పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనంలో, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యువతి. ఈమె మార్గము ఎలాగుంది? సిమెంట్ వేసిన రోడ్డు కాదు, మంచిగా చక్కగా హైవే కాదు. ఈమె ఎక్కడి నుండో ప్రయాణం చేస్తుంది? అరణ్య మార్గంలో వస్తుంది. అరణ్యంలో ఏ సహాయం దొరుకుతుంది? అరణ్యంలో నీవు పిలిస్తే ఎవరు పలకరు కదా. అక్కడంతా దిట్టంగా ఉండే అరణ్యంలో, అంటే సహాయము లేని పరిస్థితిలో, శ్రమల్లో ఈ స్త్రీ ఎవరి మీద ఆనుకుంటుంది? ప్రభువు మీద ఆనుకుంటుంది. అందుకే ధైర్యంగా ఆమె ప్రయాణం చేస్తుంది. విసుకడం లేదు, అలసిపోవడం లేదు. మార్గం అరణ్యమైన, కరుకు మార్గమైన, ఏ వెలుతురు లేకున్నా తన ప్రియుని మీద ఆమె ఆనుకుంది కాబట్టి ఆమెకు భయం లేదు, భీతి లేదు, అలసట లేదు. ఆమె సంతోషంగా అరణ్య మార్గంలో ప్రయాణం చేసిందంటే విశ్వాసి కూడా ప్రియుడైన యేసు ప్రభుపై ఆనుకుంటే శ్రమల మార్గం కూడా, ఎటువంటి కరుకు మార్గమైనా అది సునాయాసంగా దాటిపోతారు. సంతోషంగా వారు వారి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే వారు ప్రియుని మీద ఆనుకొని ఉన్నారు, ప్రియుడు తోడై ఉన్నాడు, ప్రియుని దుడ్డు కర్ర దండం వారిని ఆదరిస్తుందని నేర్చుకుంటున్నాం. అంటే నువ్వు సొమ్మసిల్లు వేళ్ళు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు అనే నామము ధ్యానించి, స్మరించి, స్తుతించి శక్తిని పొందుకోవాలని అర్థం. మరి ఒక నామము, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేసే దేవుడు. ఏ పని చేయాలన్నా ఏం కావాలండి? శక్తి కావాలి. కొన్నిసార్లు శారీరకమైన శక్తి ఉంటుంది, ధైర్యం ఉండదు కదా. పెద్ద పెద్ద పైల్వాన్స్ చూస్తాం, పైల్వాన్స్ పుట్టి శరీర ఆకృతిలో బలం కనబడుతుంది, కానీ మన మనసు చాలా చాలా సున్నితంగా ఉంటుందని నేను ఎక్కడో చదివినాను. భయపడతారట వాళ్ళు, అసలు చూడ్డానికి అంత గంభీరంగా ఉంటుంది. కొందరు మనుషులు చూడ్డానికి చాలా వైభవంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు, కానీ మనసు చాలా బలహీనంగా ఉంటుంది. అంటే ఏది కూడా కష్టాలు తట్టుకోలేని వారు అన్నమాట. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే వర్షం పడ్డది, ప్రార్థన చేస్తే వర్షం ఆగిందాడు. ఆయన ప్రార్థన చేస్తే నిప్పు కూడా వచ్చింది కదా, ఆకాశం నుండి వచ్చింది. అగ్ని ప్రవక్త అని ఆయన పేరు, ఫైర్ ప్రాఫిట్. కానీ ఒకసారి చాలా శక్తిహీనుడైపోయినాడు, చస్తే చాలనుకున్నాడు. నేను నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాను, నా ప్రాణం తీసుకోమని వేడుకుంటాడు దేవుణ్ణి. ఒక స్త్రీ అతన్ని బెదిరించింది. ఒక స్త్రీ బెదిరిస్తే ఎంత భయపడ్డాడు ఒక పురుషుడు. యెజబేలు రాణి నీ ప్రాణం తీసేస్తా జాగ్రత్త అంటే భయపడిపోయినాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది ఆ మాట. భయపడి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు, ఒక బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. నా ప్రాణం పోతే బాగుండని ఆశపడుతున్నాడు, నా ప్రాణం తీసుకోమని అడుగుతున్నాడు, చస్తే చాలంటున్నాడు. మొదటి రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చోండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. చాలామంది ఇలాంటి ప్రార్థన, ముఖ్యంగా స్త్రీలు కుటుంబ భారంతో వారు అలసిపోతారు. అటు భర్త అర్థం చేసుకోరు, పిల్లలు అర్థం చేసుకోరు, ఏం చేయాలి? కొన్నిసార్లు భర్తలు ఉండరు,
విధవరాలుగా ఉండి ఎన్ని పాటలు పడుతూ ఉంటారు. ఇక చాలు, తీసుకో ప్రభువా, నా జీవితం చాలు, చస్తే బాగుండు. అలాగే చాలామంది భక్తులు ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసినారు, శక్తి పోగొట్టుకున్నారన్నమాట జీవితంలో. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కూడా వారికి శక్తిహీనులు అయిపోయినారు. యోనా అంటాడు అలాగే, ప్రాణం తీసుకో. అలాగే మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యో ఈ ప్రజలు పెట్టే బాధను నేను తట్టుకోలేను, నన్ను చంపు దేవా అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్త, మరి ఆకాశం నుండి అగ్నిని దింపిన ప్రవక్త, ఆయన ప్రార్థన చేస్తే వర్షం పడ్డదంట, ప్రార్థన చేస్తే వర్షం ఆగిందంట. మరి ఇలాంటి గొప్ప ప్రవక్త కూడా జీవితంలో అలసిపోయినాడు చూడండి. మానవుడు కదా, ఎంత పెద్ద దైవజనుడైనా మానవుడే. ఆ మానవ బలహీనత ఉంది కాబట్టి ఆ బలహీనతలో శక్తినిచ్చేది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడికి శరీరంలో చాలా రుగ్మతలు ఉండిందంట, ఆయన సేవ ఆగకుండా చేసినాడంట. పౌలు భక్తునికి ఎప్పుడు కళ్ళు ఊసుగట్టి ఉండేదంట, పొట్టివాడంట, కాళ్ళు వంకరగా ఉండేదంట, వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు సొమ్మ వచ్చి పడిపోయేదాడు. అన్ని బలహీనతలే, కానీ ఆ బలహీనతలో దేవుని కృపను మెండుగా పొందుకున్నాడు. అందుకే అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని స్తోత్రం. అయ్యో ముళ్ళు తీసి, అయ్యా ముళ్ళు తీసి ముమ్మారు ప్రార్థన చేస్తే జవాబు ఏమొచ్చింది? నా కృప నీకు చాలు. అందుకే పౌలు అంటున్నాడు, నా బలహీనత ఎందే నేను అతిశయిస్తాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను, నేను ఎప్పుడు శక్తిహీనుడో అప్పుడే నాకు శక్తి, దైవశక్తి నాకు ఉంది. దేవుని శక్తితో నేను నింపబడుతున్నాను కాబట్టి నా బలహీనత ఎందే నేను అతిశయిస్తున్నాను. అలాగే ఈ ప్రవక్త అలసిపోయినాడు, జీవితంలో శక్తిహీనుడైపోయినాడు, ప్రాణం తీసుకోమని అంటున్నాడు. ఒక స్త్రీ చేతిలో చచ్చేదానికంటే దేవుడు ప్రాణం తీసుకుంటే ఇంకెంత బాగుంటుంది, దేవుని చేతిలో చస్తాను, నన్ను చంపు అని అంటున్నాడు. కానీ ఏమైంది? శక్తిహీనులకు ఆయన ఏం చేస్తాడట? బలాభివృద్ధి కలగజేసే దేవుడు, సొమ్మసిల్లిన వారికి ఆయన బలం ఇచ్చే దేవుడు. ఈ శక్తిహీనుడైన ఏలియాకు దేవుడు ఎలాగో సహాయం చేస్తున్నాడు చూడండి. 5వ వచనం, మొదటి రాజులు 19:5. అతడు బద్రీ వృక్షము క్రింద పరుండి నిద్రించి ఉండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి. దేవుని స్తోత్రం. నాకు ఈ వాక్యం ధ్యానించినప్పుడు చాలా సంతోషమైంది. భక్తులు శక్తిహీనులైనప్పుడు పరలోకం నుండి దేవుడు ఎవరిని పంపుతాడు? దేవదూతలు పంపి వారిని ఏం చేస్తాడు? శక్తితో నింపుతాడు. దేవుని స్తోత్రం. పరలోకం నుండి దేవదూత దిగొచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడాను కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండాను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమును పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, చస్తే చాలా అనుకున్నవాడు, చంపుమని కోరినవాడు, పరలోకం నుండి దేవదూత వచ్చి సహాయం చేసి అప్పము నీళ్లు మరి ఆహారంగా ఇచ్చినప్పుడు ఎంత శక్తి పుంజుకున్నాడంటే, ఆ ఒక్క పూట ఆహారంతో ఎన్ని దినాల ప్రయాణం? 40 రోజులంట ప్రయాణం. మనం పొద్దున తింటే మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతూ ఉంటుంది కదా, మధ్యాహ్నం తింటే మళ్ళీ తొందరగా మళ్ళీ రాత్రి తినాలి అనిపిస్తుంది. 3 పూటలతోటి కూడా మనకు శక్తి లేదు, కానీ ఒక్క పూట ఆహారంతో 40 రాత్రి 40 పగళ్ళు ఆయన ప్రయాణం చేసినాడు. అందుకే మరి దేవుడు అంటున్నాడు, ఏమనుకున్నావు? నీ ప్రయాణం ముగించినావు అనుకున్నావా? మంచి పోరాటం పోరాడినాను, నా పరుగు నేను కడముట్టించినాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను అనుకుంటున్నావా? కాదు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉన్నది. అంటే శక్తిహీనులకు ఆయన ఏం చేస్తున్నాడు? బలాభివృద్ధి కలగజేయవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 నామములు ధ్యానించిన. ఒకటేంటి? మీరు వెతుకుచున్న ప్రభు. 2వది సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు. 3వది శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యం విన్నందుకు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసి, ప్రభు నీకు స్తోత్రం తండ్రి, 3 నామములు ధ్యానించినాం. మీరు వెతుకుచున్న ప్రభు. అవును తండ్రి, మేము వెతకాలి, వెతుకుతే కనుక్కుంటాం. వెతుకువారికి ప్రత్యక్షమయ్యే దేవుడు, నీ స్వరం వినిపించే దేవుడు, ఆత్మతో నింపే దేవుడు. నీ సన్నిధిని వెతకాలి, నీ బలమును వెతకాలి, నీ ప్రసన్నతను మేము వెతకాలి నాయన.
ప్రభువా నాయన వెతుకుతే ఫలమిచ్చే దేవుడు అయి ఉన్నావు నాయన. నీకు స్తోత్రం. నీవు సొమ్మసిల్ల వారికి బలమిచ్చే దేవుడు. మా బలహీనతలో నీ శక్తి సంపూర్ణం చేస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఎప్పుడు మేము బలహీనము అప్పుడే మేము బలవంతులమై ఉన్నాం, ఎందుకంటే క్రీస్తు శక్తి మా మీద నిలుస్తుంది కనుక నీకు స్తోత్రం. అలాగే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తానన్నావు. ఏలియా అగ్ని ప్రవక్త, ఓ ఇశ్రాయేలు ప్రజలకు విజయం తెచ్చిన గొప్ప వీరుడు అయినా బలహీన సమయంలో అరణ్యంలో బదరీ వృక్షం కింద కూర్చొని, అయ్యో నా పితరుల కంటే నేను ఎక్కువ ఇవ్వాలని కాను, నా ప్రాణం తీసుకోమని వేడుకుంటున్నాడు. ఆయన నువ్వు ప్రాణం తీసుకోలేదు, ఇంకా పని ఉంది. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించేది ఉంది కాబట్టి దేవదూతను పంపి ఆహారం ఇచ్చి శక్తితో నింపి ఇంకా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసిన అనుకున్నా. శక్తిని మీరు ఇష్టం. ఒక పూట ఆహారంతో 40 రోజులు ప్రయాణం చేసినాడు. ఎంత గొప్ప దేవుడునైనా మా శక్తిహీనతలో నీ సహాయం మేము కోరాలి. దూతల సహాయం మాకు అందిస్తావు. నీ అందు భయభక్తుల వారికి నీ దూతలు కావలి ఉండి వారిని రక్షించునని వాగ్దానము నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు. ఈ మాటల ద్వారా నీ బిడ్డలను దీవించమని ప్రభువా ఆశీర్వదించమని బలపరచమని కోరుతున్నాం. బలము నీదినైనా, బలము నీదని ఒక మారు పలికినప్పుడు కీర్తనకారుడు 2 పర్యాయాలు వింటున్నాడు. అవును ప్రభు, బలము నీదై ఉన్నది. పవర్ బిలాంగ్స్ టు గాడ్. నీ దగ్గర నుండి మాకు బలము రావాలి నాయన, శక్తి రావాలి. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు ధ్యానించిన నామముల ద్వారా మమ్మను ఆత్మలో మీరు దీవించినందుకు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి పంపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.